అల్లు అర్జున్ పుష్ప 2, రామ్ చరణ్ గేమ్ చేంజర్, పవన్ కళ్యాణ్ ఓజీ. ఈ మూడిట్లో చూడాలంటే మీరే సినిమా చూస్తారు? నేను ఫస్ట్ అయితే ఓజీ చూస్తా. ఎందుకని ఓజీ చూస్తారు? అంటే చాలా సంవత్సరాలు వస్తుంది కదా పవన్ కళ్యాణ్ సినిమా, కొద్దిగా వెయిటింగ్ చేస్తున్నాను అంతే మా ఓజీ కోసం. పవన్ కళ్యాణ్లో నచ్చే క్వాలిటీ ఏది? ఆ? పవన్ కళ్యాణ్లో నచ్చే క్వాలిటీ ఏంటి? నచ్చే క్వాలిటీ అంటే సినిమాల పరంగా అయితే నాకు నచ్చడు. రాజకీయ పరంగా అయితే ప్రజలు హెల్ప్ చేస్తాడు, ప్రజల మధ్యలో ఉంటాడు, ప్రజలకు అన్ని బాగా చూసుకుంటాడు. నాకు తెలిసి సినిమాల్లో కంటే పవన్ కళ్యాణ్ బయట రియల్ లైఫ్గా ఉండాలి, అది నాయకుడిగా ఉండాల్సిన లక్షణాలన్నీ పవన్ కళ్యాణ్కి ఉన్నాయి. సినిమాల కంటే చక్కగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే ఉండాలి. నాకు అదే నచ్చింది, బాగుంటుంది. మీరేమో అంటే మీరు రాజకీయాల్లో ఉంటే బాగుండిద్ది అని అంటున్నారు. ఒకప్పుడు చూస్తే ఆయన్ని రాజకీయాల్లోకి పనికిరాడు అని చెప్పేసి అని అన్నారు కదా. కుక్కలు మురుగుతూనే ఉంటాయి, అన్నీ పట్టించుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ అంతే అంతే, ఆయన వేరు అంతే, ఆయన లెవెల్ వేరు. పవన్ కళ్యాణ్ సార్ వేరు అంతే. ఎందుకంత నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ప్రజలకి సేవ చేస్తారు? చూస్తున్నాం కదా, దగ్గర లైవ్లో చూస్తున్నాం కదండి పవన్ కళ్యాణ్ గురించి. సినిమాల కంటే బయట బాగుంటుంది పవన్ కళ్యాణ్ అంతే. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని అన్నారు కదా, డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చాడని అన్నారు. అవుతారు, నేను చెప్తున్నాను కానీ పీఠం కుక్కలు ఉంటారు కదా, అవుతానే ఉంటారు. ఆయన స్థాయి వేరు, ఆయనది మనిషి వేరు, వ్యక్తిత్వం వేరు, ఆయన వేరు. శ్రీరెడ్డి కూడా చాలా విమర్శించింది కదా పవన్ కళ్యాణ్ని. విమర్శిస్తారు అంతే, వాళ్ళంతా పనికిరాని వాళ్ళు. వాళ్ళ కోసం డబ్బులు తీసుకొని చెప్పిస్తూ ఉంటారు వెనక మాటలు, అంతేగాని ఆయన కాలు గోటు కూడా సరిపోరు ఎవరు. అసలు ఏమి ఇష్టం పవన్ కళ్యాణ్లో మీకు? చెప్పే కానీ పవన్ కళ్యాణ్ అయితే నాకు సినిమాల పరంగా కాదు, రాజకీయ పరంగా వ్యక్తిత్వం పరంగా నాకు బాగా ఇష్టం. ఆయన మాట్లాడుతుంటేనే ఒక కోట్ల మంది జనాలు, లక్షల మంది వస్తూ ఉంటారు. ఆయన స్పీచ్ అంత బాగా నచ్చబట్టే కదా, ఆయన ఆశయాలు ఉద్దేశాలు అందరు నచ్చబట్టే కదా చేస్తున్నారు. అన్నీ బాగున్నాయి కాబట్టిగా పవన్ కళ్యాణ్ అందరూ ఫాలో అవుతున్నారు. అది ఆ విధంగా అయితే నాకు ఇష్టం. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ నేను ముఖ్యమంత్రి చూడాలనుకుంటున్నాను. అదే నా కోరిక, అది అంతే.